హలో అండి అందరికీ. అయితే నిన్న నైట్ నేను ఒక వీడియో అప్లోడ్ చేశాను కదా, చికెన్ ఫ్రై వీడియో అప్లోడ్ చేశాను కదా. ఆ వీడియో నేను తర్వాత వాయిస్ ఓవర్ అంతా విన్నాను. చాలా డిస్టర్బెన్స్గా ఉంది. నా వీడియోస్లో ఏమన్నా పొరపాట్లు ఉంటే మాత్రం కామెంట్ చేయండి. అయితే మాది రోడ్డు పక్కన ఇల్లు అయిపోవటం వల్ల నాకు వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కాస్త ఇబ్బందిగా ఉంది. డోర్స్ అన్నీ క్లోజ్ చేసుకొని వాయిస్ ఓవర్ ఇద్దామన్నా చిన్న సౌండ్ అయినా వినిపించకుండా అయితే ఉండట్లేదు. కాస్త అడ్జస్ట్ అవ్వండి. ఎగ్ దోశ అనగానే అందరు నార్మల్గా ఎర్రకారం వేస్తారు కదా, ఒకసారి పచ్చిమిర్చి కారం వేసి చూడండి, చాలా బాగుంటుంది. మీ ఫేవరెట్ అయిపోద్ది దోశ. అయితే ఈ ఎగ్ దోశకి ఒక స్టోరీ ఉంది. నా పెళ్ళైన కొత్తల్లో ఎక్కువ శాతం నేను ఎగ్ దోశే తినేదాన్ని. నేను నిద్ర లేసేసరికి 10-11 అయిపోయేది. ఆ టైంలో ఇంట్లో పనులని చేసుకొని అయితే ఇంట్లో ఎప్పుడు దోశపిండి ఉండేదన్నమాట. ఆ టైంకి నేను ఏం తినాలో తెలియక ఎగ్ దోశ వేసుకొని తినేదాన్ని. అలా డైలీ తిని ఒక దశలో నేను 45 కేజీలు ఉన్న నేను 60 కేజీలకు వెళ్ళిపోయాను. అప్పటి నుంచి నాకు ఎగ్ దోశ చూస్తే భయం వేస్తుంది, మళ్ళీ లావు